న్యూస్ తెలంగాణ గవర్నర్ గా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే రాధాకృష్ణన్తో ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఆ తరువాత గవర్నర్తో సీఎం, మంత్రులు గ్రూప్ ఫోటో దిగారు. ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్గా ఉన్న రాధాకృష్ణన్ తమిళసై స్థానంలో వచ్చారు. 2023 నుంచి ఆయన జార్ఖండ్ గవర్నర్గా ఉన్నారు. తమిళనాడుకు చెందిన బీజేపీ సీనియర్ నేత రాధాకృష్ణన్ 2 సార్లు కోయంబత్తూరు ఎంపీగా గెలిచారు. 2004, 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో వరుసగా 3 సార్లు ఓడిపోయారు. 16 ఏళ్ల నుంచే ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేసిన రాధాకృష్ణన్ 48 ఏళ్ల పాటు సంస్థతో అనుబంధం ఉంది. 2004 నుంచి 2007 వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. కేరళ బీజేపీ ఇన్ఛార్జిగా కూడా రాధాకృష్ణన్ పనిచేశారు. 2016 నుంచి 2019 వరకు ఆల్ ఇండియా కాయిర్ బోర్డు చైర్మన్గా పనిచేశారు. తమిళనాడు బీజేపీలో రాధాకృష్ణన్ అత్యంత సీనియర్ నేత. 5 దశాబ్దాలుగా ఆర్ఎస్ఎస్, జనసంఘ్, బీజేపీలతో ఆయనకు సంబంధం ఉంది. చంద్రావరం పొన్నుస్వామి రాధాకృష్ణన్ do swear in the name of God that I will faithfully discharge the functions of the Governor of Telangana and will, to the best of my ability, preserve, protect and defend the Constitution and the law, and that I will devote myself to the service and well-being of the people of Telangana. తెలంగాణ గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే రాధాకృష్ణన్తో ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఆ తర్వాత గవర్నర్తో సీఎం, మంత్రులు గ్రూప్ ఫోటో దిగారు.